అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి వినాయక చవితి స్పెషల్ వంటకాలండి. తక్కువ టైంలో ఎంతో ఈజీగా అంటే వంట తెలియని వాళ్ళు, ఏమీ ప్రసాదాలు తయారు చేయలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చక్కగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక ఫ్రై ప్యాన్‌లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోయాలి. అంటే కొలతల ప్రకారం చేసుకుంటే చక్కగా వస్తాయండి. ఇందులోనే పావు కప్పు తురిమిన పచ్చి కొబ్బరి తురుము, ఒక్క స్పూను ఆవు నెయ్యి, అర స్పూను యాలకుల పొడి వేసి చక్కగా మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. మనకు ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తరువాత ఇందులో ఒక్క కప్పు తడి బియ్యపు పిండి గానీ, పొడి బియ్యపు పిండి గానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపు పిండి వాడుతున్నానండి. బియ్యపిండి మొత్తం ఒకేసారి బెల్లం నీళ్ళల్లో పోయకుండా కాస్త కాస్త పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే గడ్డలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. కరెక్ట్‌గా సరిపోయింది చూడండి. ముప్పావు కప్పు తురిమిన బెల్లము, ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు తడి బియ్యపు పిండి గానీ, పొడి బియ్యపు పిండి గానీ ఉపయోగించుకుంటే మనకి చక్కగా చూడండి ప్యానుకి గూడా అంటుకోకుండా వస్తుంది. వెంటనే మనము ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండీ! అందులో ఒక అర లీటర్ వరకు వాటర్ పోసి, ఇవి మరిగేలోపు మనము అక్కడ కుడుములు తయారు చేసుకోవచ్చు చక్కగా. ఆ ఫ్రై ప్యాన్‌లోనే ఉంచకుండా వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే కాస్త చల్లారుతుందండి. పూర్తిగా చల్లారిన తరువాత కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్ చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పాత్రకే ఈ ప్లేట్ గూడా వస్తుందండి. అంటే మీ దగ్గర ఇలా ఉంటే ఇలాంటి ప్లేట్ ఉంటే ఇలాంటి ప్లేటు ఉపయోగించుకోండి. లేదంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండీ! వాటిలికి కూడా నెయ్యి అప్లై చేసి చక్కగా ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా హోల్స్ ఉండే ప్లేట్ ఉంది. చక్కగా నెయ్యి అప్లై చేసి కాస్త నెయ్యి చేతికి గూడా అప్లై చేసుకొని ఇక్కడ మనం తయారు చేసినటువంటి మిశ్రమం ఉంది కదండీ! ఆ మిశ్రమాన్ని మనము ఇప్పుడు కుడుముల్లాగా తయారు చేస్తున్నాము. చాలామంది కుడుములంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అది వంట బాగా తెలిసిన వాళ్ళే చేస్తారు అని అనుకుంటారండి. అలా ఏం కాదండి. మన వీడియో చూశారు కదా! మీరు ఏమి తెలియకపోయినా ఈ వీడియో చూస్తూ కూడా చక్కగా వినాయక చవితికి విఘ్నేశ్వరునికి తయారు చేసి పెట్టవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. రౌండ్‌గా బాల్‌లాగా చేసుకొని ఆ 4 వేళ్ళు ఇలా నొక్కినట్లు అంటే సరిపోతుందండి. ఎంత చక్కగా ఎంత బాగొచ్చినాయో చూడండి. ఇందులో మీకు ఇంకా ఇష్టమైతే ముందుగా నానబెట్టినటువంటి పచ్చి శనగపప్పు మనము వాటర్‌లో ముందుగా వాటిల్ని ఉడికించుకొని ఆ తర్వాత బెల్లాన్ని వేసుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు. లేదంటే చక్కగా ఇలా గూడా చేసుకోవచ్చు. కొన్ని ఇలా చేసుకొని ఉండ్రాళ్ళులాగా అంటే రౌండ్ షేప్‌లాగా గూడా చేసుకోవచ్చండి. ఈ పిండితోనే మోదకాల్లాగా చేసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా పబ్బిళ్ళలు చేస్తాం చూడండి. అలా గూడా ఈ పిండితోనే 5 రకాలుగా చేసి పెట్టవచ్చండి. నేనైతే ఇక్కడ 2 రకాలుగా తయారు చేశాను. 2 సైజుల్లో. ఇలా కుడుములు ఉండ్రాళ్ళులాగా తయారు చేసి పెట్టినటువంటి ప్లేటును మనము ఇవి చేయకముందే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి పెట్టాం కదండి, అవి చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్ను ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన వినాయక చవితికి విఘ్నేశ్వరునికి ప్రీతికరమైన నైవేద్యం రెడీ. అది ఉడికే లోపు ఒక ఇనుప మూకుడు తీసుకొని అందులో ఒక్క కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే నువ్వులు అనేవి చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఈ నువ్వులను వేయించుకోవాలి. నేనైతే ఆ కుడుముల ఇడ్లీ పాత్రనొచ్చి పక్క స్టవ్‌లో పెట్టానండి.
అవి ఉడికేలోపు ఇది తయారు చేసుకోవచ్చు గదా! అంటే తక్కువ టైంలో 3 నైవేద్యాలు చక్కగా చేసుకోవచ్చు. ఇలా వేగిన తరువాత వెంటనే ఒక ప్లేట్‌లోకి పోసుకోవాలి. లేదంటే ఆ మూకుడులోనే ఉంచితే మాడిపోతుందండి. అందువలన ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టుకొని తరువాత అదే మూకుడు పెట్టి ఒక్క కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నేను తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కలిపి చిమ్మిల్లాగా తయారు చేస్తున్నానండి. తయారు చేసినటువంటి పదార్థాన్ని మోదకాలు మోల్డ్ ఉంటుంది కదండీ! అందులో మోదకాలు షేపు చేసి స్వామివారికి చక్కగా నైవేద్యం సమర్పించవచ్చు. ఇందాకలాగానే తెల్ల నువ్వుల్ని కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చిటపటమనే శబ్దం వచ్చి మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని ఈ నువ్వుల్ని కూడా ముందు మనం తీసిపెట్టినటువంటి నువ్వుల ప్లేట్‌లోనే చక్కగా కలుపుకోవచ్చు. ఈ నువ్వులు వేయించే దాంట్లోనే మనకి మంచి రుచి వస్తుందండి. ఓపికగా వేయించుకోవాలి టైం తీసుకొని. నువ్వులు వేగేలోపే మనకి కుడుములు గూడా రెడీ అయినాయండి. ఇవి మనకి ఉడికినవా లేదా తెలుసుకునేదానికి ఒక అగ్గిపుల్ల తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకి పుల్లకి ఏమీ అంటుకోకపోతే కుడుములు రెడీ అండి. చల్లారిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుందాము. నువ్వులు చల్లారేలోపు మరొక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆవు నెయ్యి వేసుకొని ఒక్క కప్పు ఉప్మా రవ్వ అదేనండి సూజీ అంటారు కదా ఆ ఉప్మా రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తరువాత పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అర స్పూను యాలకుల పొడి వేసుకొని చక్కగా ఇవి 3 కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఇలా వేయించుకున్నటువంటి రవ్వలో ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన వెంటనే గరిటెతో కలపాలండి. లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఇలా ఉడికిన తరువాత లో ఫ్లేమ్‌లోకి పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి రవ్వ చక్కగా మెత్తగా ఉడికింది. మరొకసారి గరిటెతో చక్కగా కలిపి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి. పంచదార ప్లేస్‌లో బెల్లం తురుము కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక్క కప్పు పంచదార వేసి పంచదార వేసిన తరువాత కూడా వేగంగా కలపాలండి. లేదంటే గడ్డలు గట్టిపోతుంది. పంచదార మొత్తం కరిగి జ్యూసీగా ఇలా వస్తుందండి. ఇప్పుడు కాస్త ఫ్రై ప్యాన్‌కి అంటుకోకుండా ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకొని వెంటనే మరొక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మనము మామూలుగా నైవేద్యాలకు కేసరి తయారు చేస్తాం కదండీ! అదేనండి చక్కగా కేసరి తయారు చేసుకొని మోదకాలు మోల్డ్ ఉంటుంది కదండీ! అందులో పెట్టి చక్కగా షేప్ తీసుకువచ్చి మనము స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. దీనిని కాస్త చల్లారిన తరువాత ఉపయోగించుకుందామండి. ఈలోపు మనకి ఇవి గూడా కాస్త చల్లారుంటాయండి. ఆ ఇడ్లీ పాత్రలోంచి ప్లేటు బయటికి తీసి పెట్టుకుందాం. నేను సింపుల్‌గా ఉండే 3 నైవేద్యాలే చెప్తున్నానండి. అంటే తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈలోపు మనకి నువ్వులు గూడా చక్కగా చల్లారినవండి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో 4, 5 యాలకులు వేసుకోవాలి. ఇదంతా నువ్వులు చల్లారిన తరువాతే వేసుకోవాలండి. లేదంటే వేడి మీద వేస్తే ఈ పొడి అనేది సరిగా రాదు. నేను కొంచెం 2 సార్లుగా వేద్దామనుకొని ఒకసారి వేశాను. ఇలా ఆపుకుంటూ వేస్తే పొడి పొడిగా వస్తుందండి. దీనిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్‌లో వేసుకోవాలి. తర్వాత మిగిలిన నువ్వులున్నాయి కదండీ! ఆ నువ్వులు కూడా వేసి ఈ ప్లేట్‌లోకే ఆ నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. తరువాత మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాం మనము తెల్ల నువ్వులు ఒక కప్పు, నల్ల నువ్వులు ఒక కప్పు 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1:30 కప్పు తురిమిన బెల్లం సరిపోతుందండి. కాస్త నువ్వుల పొడి కూడా వేసి ఒకసారి మిక్సీకి వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసే విధంగా చేత్తో అయినా కలుపుకోవచ్చు. లేదంటే దీనిని కాస్త మళ్ళీ మిక్సీకి వేసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చక్కగా చేత్తో నలిపేసి అందులో ఒక కప్పు తురిమినటువంటి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి.
కొబ్బరి వేసుకున్న తర్వాత చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మామూలుగా రౌండ్‌గా తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. లేదంటే మన దగ్గర మోదకాలు షేపు మోల్డ్ ఉంటుంది గదండీ! ఇక్కడ నేను చూపిస్తున్నాను. అందులో పెట్టి కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ పొడి తయారు చేసేది చాలా సులభం కదండీ! ఈ నైవేద్యము స్వామివారికి వినాయక చవితి రోజు చక్కగా సమర్పించవచ్చు. ఇలా తయారు చేసినటువంటి పొడితో మనము బియ్యపు పిండిని కూడా ఉడికించుకొని అది పైన లేయర్ లాగా పెట్టుకొని ఈ పిండిని మధ్యలో పెట్టుకున్న మోదకాలు చక్కగా రెడీ అవుతాయండి. అదొక మోడలు, ఇదొక మోడలు. మీకు ఇష్టమైనటువంటి అందులో చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా స్వామివారికి సమర్పించవచ్చు. ఈ పిండితో ఒకదాని తరువాత ఒకటి ఇలా చేసుకోవచ్చండి. మన దగ్గర మోదకాల షేపుది ఆ మోల్డ్ లేకపోయినా కానీ చేత్తో కూడా చేసుకోవచ్చండి. ఒక పుల్లతోటి గీతలు గీసినట్టయితే మనకి ఆ షేప్ వస్తుందండి. రెండోది కూడా మనకి రెడీ అయిపోయింది. అంతేనండి. చూసారు కదా! మనం మామూలుగా నువ్వుల పొడి తయారు చేసుకుంటాం కదండీ! ఆ పిండితోనే ఇలా స్వామివారికి వినాయక చవితి రోజు ఒక నైవేద్యం తయారు చేసి పెట్టవచ్చు. చాలామంది 21 రకాలు తయారు చేస్తారు కదండీ! అందులో ఇలా 3 రకాలు అంటే మన ఇష్టమైనటువంటి నైవేద్యాలను స్వామివారికి ఆ రోజు సమర్పించవచ్చు. ఈ వీడియోలో అయితే మీరు 3 రకాల నైవేద్యాలు సింపుల్‌గా తయారీ విధానం చూడొచ్చండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకోసం ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. అవసరం అనుకుంటే, ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు పూల మాల ఎలా తయారు చేస్తారు అంటే ఎలా అల్లుతారో నెక్స్ట్ వీడియో అమ్మ దీవెన ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇలా ఆ నువ్వుల చిమ్మిలతోనే ఉండ్రాళ్ళలాగా కూడా తయారు చేసి పెట్టవచ్చండి. ఈ కుడుములు కూడా చక్కగా చల్లారినవండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. అంటే కుడుములు మనము కొలతల ప్రకారం తయారు చేసుకుంటే చక్కగా ఉడుకుతాయి. చూడడానికి కూడా బాగుంటుందండి. రుచి కూడా ఇంకా బాగుంటుంది. ఇవి 2 రెడీ అయినవి కదండీ! మనం ముందు ఈ రవ్వతో కేసరి తయారు చేసాం కదండీ! దాంతో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకొని చేత్తోటి ఆ పిండిని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్‌గానే పెడదామని ఇలా ఒక మోదకాల మోల్డ్ తీసుకొని ఆ మోల్డ్‌కి కూడా నెయ్యి అప్లై చేయాలండి. అప్పుడే అందులో నుంచి మనకి సులభంగా వస్తుంది. ఓపెన్ చేసి మనము ఈ పిండిని పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా క్లోజ్ చేసి కూడా పిండిని అందులోకి పెట్టుకోవచ్చండి. ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇలాంటిది ఉంటే చాలండి, ఈజీగా చేసుకోవచ్చు. వావ్! సూపర్‌గా వచ్చింది చూడండి. ఎంత బాగొచ్చిందో. నేనైతే అన్ని పండుగలు ముందుగానే ఎలా చేసుకోవాలో చేసి చూపించేదాన్నండి. ఈ వినాయక స్వామిది అంటే వినాయక చవితి పండుగ మాత్రం ఆ రోజే చేసుకుంటామండి. ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి వినాయక చవితిని ఎలా చేసుకోవాలో తెలుసు కదండీ! అందువలన వీడియో తీయట్లేదు. కొండంత దేవుడికి కొండంత పత్రి అన్నట్లు. అంటే ఎవరు ఇంట్లో అనుకూల పరిస్థితులను బట్టి వాళ్ళు చక్కగా విఘ్నేశ్వరుని ఈ సంవత్సరం ప్రశాంతంగా పూజ చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ రవ్వ కేసరితో కూడా మోదకాలు రెడీ అయినాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా 3 రకాల నైవేద్యాలు రెడీ. అమ్మ దీవెన ఛానల్లో జిల్లేడు పువ్వులతో మాల నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ శారదాస్ ఛానల్లో ప్రసాదాలు, అమ్మ దీవెన ఛానల్లో పూజల గురించి వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.